గ్రామాల ఎస్ఐ భరత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈరోజు పరిగి పట్టణంలో ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సోమన్గుర్తి గ్రామానికి చెందిన దళితుడు నరసింహులు ఇక్కడనే ఉన్నాడు. అతనికి ఆ గ్రామ రెవెన్యూ పదవిలో సర్వే నంబర్ 120లో దాదాపు వాళ్ళ కుటుంబానికి 1 ఎకరం 35 గుంటల పట్టభూమి ఉంది. ఆ పట్టభూమి పక్కకే మన అధికార పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అల్లూరి రెడ్డిని దాదాపు ఏసీ టైర్ల కంపెనీ అని వాళ్ళది 50 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి వాళ్ళు ఈ యొక్క నరసింహులు ఏదైతే దళితుడు నరసింహులు ఉన్నాడో సోమన్గుర్తి నరసింహులు అతని భూమిలోనికి ఒక 20 నుంచి 30 గుంటల భూమి జరిగి ఈయన దళితుల భూమి కబ్జా చేసాడు పోయిన నెలల. ఈ కబ్జా చేస్తే ఈ నరసింహులకు సంబంధించినటువంటి భూమిలో వాళ్ళు ఫ్రీ కాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే నరసింహులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే నరసింహులు కేసు ఎస్ఐ గారు భరత్ రెడ్డి గారు పట్టించుకోకుండా ఈ యొక్క దళితుల భూమిని కబ్జా చేస్తే దళితుల పైనే అక్రమంగా కేసు పెట్టి దళితులనే బెదిరించడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళు అధికార పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కాబట్టి వాళ్ళకు మద్దతుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ భరత్ రెడ్డి గారు చదువుకున్న ఎస్ఐ భరత్ రెడ్డి వాళ్ళకు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి ఏదైతే దళితుల భూమి కబ్జా చేసిందో కాబట్టి వాళ్ళ పైన అనిరుద్ రెడ్డి పైన కానీ వాళ్ళ యాజమాన్యం పైన తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఇలా ప్రజా సంఘంగా ఈ యొక్క పోలీసులను కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా తక్షణమే భరత్ రెడ్డి ఎస్ఐ పైన చర్యలు తీసుకోకపోతే ఈ నెల 17 తారీఖు నాడు జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని మొత్తం కూడా ఎస్పీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు మీరు ఆలోచించాలి. ఇప్పటికీ జిల్లాలో మీరు వచ్చినాక కొన్ని నేరాలు కానీ ఇవన్నీ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ పోలీసు ఎస్ఐలు మాత్రం ఇప్పటికీ రెచ్చిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అందుకొరకని ఎస్ఐ భరత్ రెడ్డి ఇప్పటికీ అక్కడ కేవలం సోమన్గుర్తి దళితుని భూ సమస్యనే కాదు, ఇంకా అనేక గ్రామాలలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు మామూలుగా లేవు. దీనిపైన ఇప్పటికీ అనేక సార్లు జిల్లా ఎస్పీ కానీ ఐజీకి కానీ డీజీపీ వరకు కూడా భరత్ కుమార్ రెడ్డి పైన ఫిర్యాదు చేసిన నాకు ఎమ్మెల్యే మా సుత్తమున్నాడు, అక్కడ నాకు జడ్చల్ ఎమ్మెల్యే మా బావ అవుతాడు, నన్ను ఎవ్వరు ఏం చేస్తలేరు అని ఎలా ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి గారు ఎలా ఇచ్చలవిడిగా ఎలా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. అందుకొరకని తక్షణమే ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి పైన విచారణ చేసి సస్పెండ్ చేయాలని దళిత ప్రజా సంఘాలు ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇక్కడ ఇప్పటికే ఇది మన వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా హోమ్ మినిస్టర్గా ఇప్పటికీ ఆయననే ఉన్నాడు. కానీ ఈ యొక్క జిల్లాలో దళితులపైన దాడులు విపరీతంగా కొనసాగుతున్నాయి. సోమన్గుర్తిలో ఒక దళితుల భూమి కబ్జా అయితే కబ్జా చేసినోనికి మద్దతుగా ఉండి అవినీతికి పాల్పడి వాళ్ళతో కుమ్మకై ఈరోజు దళితులపైన అక్రమ కేసు నమోదు చేసిండు. కబ్జా చేసిన పైన ఇప్పటికి ఫిర్యాదు ఇస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయలేడు. అట్లనే నిన్న మొన్న మోమిన్పేట గ్రామంలో ఒక దళితుడిని ఎస్ఐ విపరీతంగా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ఇంకా కొన్ని గ్రామాలలో మండలాల్లో ఎస్ఐలు ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా అన్యాయాల అక్రమాలు బాధితులకు అండగా ఉండవలసినటువంటి వారే వాళ్ళకు అన్యాయం చేస్తుంటే జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే అన్యాయం చేసినటువంటి ఎస్ఐల పైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ నెల 17 తారీఖు నాడు ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తాము. ఆ యొక్క ఎస్పీ కార్యాలయం ముట్టడికి ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులు ప్రజలు అట్లనే ప్రజా సంఘాల నాయకులు అట్లనే ప్రజలందరూ కూడా ఎవరెవరైతే అన్యాయం గురయ్యారో బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న అభ్యుదయవాదులు మానవతావాదులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయాలని మేము ఈరోజు ఈ ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.